చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ ఇష్యూ. ఇది ఒక చిన్న హైదరాబాద్కి, ఒక అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్కి చెందినటువంటి ఇష్యూయే కాదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇందాక పెద్దలు మురళి గారు కానివ్వండి, బాధితులు కానివ్వండి, డైరెక్ట్గా ఏదైతే మాట్లాడారో మనకు అర్థమవుతుంది వారు ఎంత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి. సో ఒక పబ్లిక్ ఇష్యూని, ఒక సివిక్ ఇష్యూని తీసుకుని ఈ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో సొల్యూషన్స్ వెతకడం చాలా ప్రశంసనీయం. నెంబర్ 1, వారు ఏదైతే మాట్లాడారో నేను మొత్తం చూసాను, ఆ వీడియో కూడా చూసాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. గత అసెంబ్లీ సెషన్ లో కూడా మనం చూసుకుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కానివ్వండి, వారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో వారు చెప్పడం జరిగింది, 10 ఏళ్ళుగా మేము దీనిలో అనేక డబ్బులు మేము ఖర్చు పెట్టాం, అయినా సరే పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాలేదు అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. సో ప్రభుత్వం ఈ యొక్క దృష్టిని అక్నాలెడ్జ్ చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ మీథేన్ అని చెప్పేసి, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డేంజరస్. అది ఉండడం వల్ల బేసికలీ ఓజోన్ పొరకే కాకుండా గ్లోబల్ వార్మింగ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ హ్యాజర్డ్స్ క్రియేట్ చేస్తుంది. వారు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏదైతే పెట్టారో ఇది ఇన్ఎఫిషియెంట్ గా ఉండడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు మనకి ఏర్పడుతున్నాయి. దానిని సింగపూర్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, వారి యొక్క టెక్నాలజీని ఇక్కడ హైదరాబాద్ కి తీసుకువచ్చి సార్ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మన దగ్గర లేరా అట్లా ఆలోచించేటటువంటి వాళ్ళు లేరంటారా? మనం అక్కడికి వెళ్ళి చూడాలా కంపల్సరీ? ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకు రిక్వైర్డ్ అని చెప్తాను. క్లీన్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్, ఇందాక మురళి గారు మాట్లాడినట్టు చాలా చక్కగా చెప్పారు. ఐ లివ్డ్ ఇన్ యూఎస్ ఫర్ 15 years. మేము ఏదైతే వేస్ట్, ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చేటువంటి వేస్ట్ని 3 బిన్స్లో మేము డివైడ్ చేస్తామండి. డ్రై కానివ్వండి, వెట్ కానివ్వండి, ప్లాస్టిక్ పదార్థాలు కానివ్వండి, కార్డ్బోర్డ్స్ కానీ మరొకటి కానివ్వండి. ఒకవేళ ఇది చేయకపోతే యు ఆర్ గోయింగ్ టు బి గివెన్ ఫైన్ అనమాట. ఇంపోజ్ చేస్తారండి, ఫైన్ ఇంపోజ్ చేస్తారండి. అక్కడ గార్బేజ్ ఎవరైతే తీసుకెళ్ళడానికి వస్తుందో, యుటిలిటీ వెహికల్ ఏదైతే వస్తుందో, ఎవ్రీ మండే, ఎవ్రీ ట్యూస్డే రిపబ్లిక్ సర్వీసెస్ అని చెప్పేసి వేరియస్ సర్వీసెస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద స్టేట్. వారు తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ సరిగ్గా మీరు పెట్టకపోతే, సెగ్రిగేట్ చేయకపోతే మీకు పెనాల్టీ ఇంపోజ్ అవుతుంది. పెనాల్టీ ఒకటి, ఇంకొకటి తీసుకెళ్లరు, వదిలేసి వెళ్ళిపోతారు. సో అంటే అటువంటి చర్యలు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏంటి అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని కలిపేసి ఒక దాంట్లో వేస్తారండి. దానివల్ల పవర్ఫుల్ గ్యాసెస్ రావడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. అంటే గ్రాస్ రూట్, బేసికల్లీ రూట్ కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఎక్కడి నుంచి మనం కరెక్ట్ చేయాలో నేను అక్కడికి వస్తున్నాను. సో ప్రతి ఒక్క ఇంటి నుంచి దీనిని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్, మున్సిపల్ శాఖ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏదో అనుకుంటే ఒకటే బిన్లో వేసేసి పడేస్తే వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు, ఇంకా తర్వాత నాకేం సంబంధం అని చెప్పేసి. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పొల్యూట్ అవ్వడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు, ఆస్తమా కానివ్వండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఇటువంటి వేరియస్ డిసీజెస్ వల్ల బాధపడుతున్నారు. ఆ యొక్క ఒక్క రీజియనే కాదండి, దిస్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది కంప్లీట్ గ్రేటర్